శ్రీశైలంలో భ్రమరాంబదేవి మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు ఇక్కడ చూడవలసిన అనేక ఇతర ప్రదేశాలు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. భ్రమరాంబదేవి మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత ఇక్కడ తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు, వాటి విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాక్షి గణపతి ఆలయం. శ్రీశైలంకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి తప్పకుండా వస్తారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే, శ్రీశైలంకి వచ్చి ఆ మహాశివుని దర్శించుకుంటే మనకి కైలాసానికి అనుమతి లభిస్తుంది. శ్రీశైలంకి వచ్చామని సాక్షి గణపతి సాక్ష్యం చెప్తాడంట. అందుకే ఈ ఆలయానికి సాక్షి గణపతి అని పేరు వచ్చింది. నెక్స్ట్ ఈ ఆలయం నుంచి కొంచెం దూరం వెళ్తే పాలధార పంచదార వస్తుంది. ఇక్కడికి కార్ మార్గం ద్వారా వెళ్ళలేం. కేవలం ఇలా మెట్లయితే దిగి వెళ్లాల్సి ఉంటుంది. నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త కష్టమవుతుంది వాళ్ళకి. ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, పరమేశ్వరుడి పాలభాగం నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖముల నుండి వెలువడిన పంచదారలు. ఈ కొండ పగుల నుంచి 5 దారుల నీళ్ళైతే వస్తాయి. ఒక్కొక్క దార ఒక్కొక్క రుచితో ఉంటుంది. నెక్స్ట్ హటకేశ్వరం. ఈ పాలధార పంచదార వెళ్లే రోడ్లోనే రైట్ సైడ్లో హటకేశ్వరంకి దారి ఉంటుంది. ఈ ఆలయం వెనుక ఒక కథ ఉంది. కుమ్మరి కులంలో జన్మించిన కేశప్ప శివుడికి అత్యంత భక్తుడు. శ్రీశైలంకి వచ్చే యాత్రికులకి భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు. అందరూ ఆయన సేవల్ని పొగిడేవారు. ఇది సహించలేక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక రాత్రి వేళ ఆయన కుండల్ని మరియు కుండలు తయారు చేసే యంత్రాన్ని కూడా నాశనం చేశారు. తెల్లవారితే శివరాత్రి. భక్తుల సంఖ్య పెరిగింది. వచ్చిన భక్తులకి భోజనం ఎలా పెట్టాలో అర్థం కాలేదు. కన్నీళ్లు పెట్టుకుంటూ పెరట్లో కూర్చున్నాడు. ఆ సమయంలో పగిలిన కుండ పెంకుల్లో శివుడు ప్రత్యక్షమయ్యి లోపలికి వెళ్లి యాత్రికులకి భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుణ్ణి నమస్కరించి లోపలికి వెళ్లిన కేశప్పకి అక్కడ చాలా రకాల భోజనం కనిపించింది. దానిని యాత్రికులకి కడుపు నిండా వడ్డించాడు. శివుడు అటకెలో ప్రత్యక్షమవడం వల్ల అటకేశ్వరం అని పేరు వచ్చింది. కాలక్రమేణా హటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ శిఖరేశ్వర ఆలయం. శ్రీశైలంలో ఎత్తైన ప్రదేశంలో ఉంది ఈ శిఖరం. ఇక్కడ ముందుగా పైనున్న శిఖరాన్ని దర్శించుకొని తర్వాత కిందున్న ఆలయంలో దర్శనం చేసుకోవాలంట. ఇలా పైకి రాగానే శిఖరంపై నందీశ్వరుడు ఉంటాడు. ఆయన కొమ్ముల్లో నుంచి ఇలా శ్రీశైల ఆలయాన్ని దర్శిస్తే మోక్షం లభించి మరుజన్మ అనేది ఉండదని చెప్తారు. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. దీని ఎంట్రీ టికెట్ ప్రైస్ 10 రూపీస్. ఇక్కడ శివాజీ గారి ధ్యాన మందిరంతో పాటు శివాజీ గారి దర్బార్ హాల్ ఎలా ఉండేదో ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఛత్రపతి శివాజీ గారి లైఫ్ స్టోరీని శిల్పాల ద్వారా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇక్కడ శివాజీ గారి గురించి అనేక విషయాలైతే మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పాతాళగంగ. మల్లికార్జున స్వామి దర్శనం కంటే ముందుగా భక్తులు ఈ పాతాళగంగకి వస్తారు. పాతాళగంగలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ పాతాళగంగని చేరుకోవడానికి సుమారు 500 మెట్లు దిగి వెళ్లాల్సి ఉంటుంది. నడవలేము అనుకుంటే ఇక్కడ రోప్వే అందుబాటులో ఉంది. రోప్వే ప్రయాణం ద్వారా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను వీక్షిస్తూ సులభంగా చేరుకోవచ్చు. అలాగే అక్కమహాదేవి గుహలకి వెళ్ళాలి అనుకుంటే ఈ రోప్వే టికెట్ కౌంటర్ దగ్గరే టికెట్ తీసుకోవాలి. ప్రతిరోజు ఒక బోట్ మాత్రమే అక్కమహాదేవి గుహలకి వెళ్తుంది. ఆ బోట్లో 50 మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. మార్నింగ్ 10కి అలా బోట్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 1 or 2 లోపు పాతాళగంగ బోటింగ్ పాయింట్ని చేరుకుంటారు. నెక్స్ట్ మల్లమ్మ కన్నీరు ఆలయం. మల్లమ్మ అసలు పేరు హేమారెడ్డి మల్లమ్మ. మల్లికార్జున స్వామికి అత్యంత ప్రియమైన భక్తురాలు. ఆమె తన జీవితంలో చాలా కష్టాలు చూసింది. అవన్నీ వదిలేసి శ్రీశైలం వచ్చి ఇక్కడ గోశాల నిర్వహించి మల్లికార్జున స్వామికి ఆవు పాలతోటి అభిషేకం నిర్వహించేది. గోశాలలో ఆవు పేడతో విభూది తయారు చేసి ఆ మల్లికార్జున స్వామికి సమర్పించేది. ఒకరోజు ఆ మహాశివుడే మల్లమ్మ ఎదురుగా ప్రత్యక్షమై దర్శనమిచ్చారని చెప్తారు. శివుడి దర్శనంతో మల్లమ్మ కంట్లో నుంచి ఆనంద బాష్పాలు రాగా అప్పటి నుండి ఈ ప్రదేశాన్ని మల్లమ్మ కన్నీరుగా పిలువబడుతుంది. ఆలయం లోపల మల్లమ్మ విగ్రహం పక్కన ఒక బండలో నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి. దానినే మల్లమ్మ కన్నీరుగా చెప్తారు. టాప్ 10 ప్లేసెస్లో లాస్ట్ ప్లేస్ ఇష్టకామేశ్వరి ఆలయం. భక్తులు మనస్ఫూర్తిగా కోరిన కోరికలు ఖచ్చితంగా ఈ అమ్మవారు నెరవేరుస్తుందని ఇక్కడ చాలా మందికి గట్టి నమ్మకం ఉంది. ఈ ఆలయం సుమారు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీశైలం నుంచి, దట్టమైన నల్లమల్ల అడవిలో. ఒక రోజుకి కేవలం 120 మందిని మాత్రమే అలౌ చేస్తారు. 16 టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. 104 టికెట్స్ శిఖరం సమీపంలో ఉన్న నెక్కంటి జంగల్ రైడ్లో ఒక రోజు ముందు టికెట్స్ ఇస్తారు. ఇవి శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన టాప్ 10 ప్లేసెస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.